హాయ్ హలో ఎవ్రీవన్. నేను తెలుగు టెక్ అప్డేట్స్ నుంచి మీ ప్రేమ్ కుమార్. మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నా ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీకు వస్తుంది. అలాగే నా ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను మీతో ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీ మొబైల్ ఫోన్ హ్యాంగ్ అవుతుందా, సరిగ్గా వర్క్ అవడం లేదా, మీ మొబైల్ ఫోన్ని స్పీడప్ చేసే సింపుల్ స్టెప్స్ నేను మీతో ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. 5 సింపుల్ స్టెప్స్తో మీ ఆండ్రాయిడ్ మొబైల్ని స్పీడప్ చేసుకోవచ్చు. స్టెప్ 1, మీ ఆండ్రాయిడ్ ఫోన్లో అన్వాంటెడ్ విడ్జెట్స్ ఇవన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు కొత్త యాప్స్ డౌన్లోడ్ చేసినప్పుడు కానీ ఏమైనా చేసినప్పుడు ఇలా విడ్జెట్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విడ్జెట్స్ అనేవి మీరు రిమూవ్ చేసుకోవాలి. విడ్జెట్ ఉండటం వల్ల మీకు వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే, విడ్జెట్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది మీకు డేటా ఫెచ్ చేయడానికి. ఈ విడ్జెట్స్ అనేవి ముందు క్లియర్ చేసుకోవాలి. విడ్జెట్స్ క్లియర్ చేసుకోవడం వల్ల బ్యాక్గ్రౌండ్లో ఏ విడ్జెట్ అనేది రన్ అవుతూ ఉండదు, మీ మొబైల్ కొంచెం స్పీడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే, మీ మొబైల్ యొక్క యానిమేషన్ స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. దాన్ని అడ్జస్ట్ చేయడానికి సెట్టింగ్స్లోకి వెళ్ళి డౌన్కి వచ్చినట్లయితే ఇక్కడ మీకు డెవలపర్ ఆప్షన్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. కొంతమందికి డెవలపర్ ఆప్షన్స్ అనేవి కనబడవు. అప్పుడు మీరు ఏం చేయాలంటే వాటిని అన్లాక్ చేసుకోవాలి. ఎలా అన్లాక్ చేయాలో చూపిస్తాను నేను మీకు. అబౌట్ ఫోన్లోకి వెళ్ళి బిల్డ్ నెంబర్ అని కనబడుతుంది కదా, బిల్డ్ నెంబర్ మీద 4 to 5 times క్లిక్ చేయండి. యువర్ నవ్ ఏ డెవలపర్. బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే డెవలపర్ ఆప్షన్స్ అనేవి అపేర్ అవుతాయి. డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళి కింద స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే విండోస్ యానిమేషన్ స్కేల్, ట్రాన్స్మిషన్ యానిమేషన్ స్కేల్, యానిమేషన్ డ్యూరేషన్ స్కేల్ 1x 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 అని ఉంది కదా. 1x 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 అన్నప్పుడు దీన్ని ఓపెన్ చేసి యానిమేషన్ స్కేల్ని 5xకి అడ్జస్ట్ చేసుకోండి. ట్రాన్స్మిషన్ యానిమేషన్ స్కేల్ కూడా 5xకి అడ్జస్ట్ చేసుకోండి. యానిమేషన్ డ్యూరేషన్ స్కేల్ కూడా 0.5కి అడ్జస్ట్ చేసుకోండి. 0.5 0.5కి అడ్జస్ట్ చేసుకున్నారు కదా. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, యానిమేషన్ జరగడానికి 0.5 seconds టైం డ్యూరేషన్ ఇది తీసుకుంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే 1x 1.5x 2x 5x యానిమేషన్ స్కేల్ 10x పెట్టినట్లయితే యానిమేషన్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అలా డ్యూరేషన్ పెరిగే కొద్దీ మీ యానిమేషన్ స్పీడ్ అనేది చాలా స్లోగా అవుతుంది. చూసారు ఎలా ఓపెన్ అవ్వడానికి ఎంత టైం తీసుకుందో. యానిమేషన్ స్కేల్ అనేది 0.5xలో పెట్టుకుంటే చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది అన్నమాట. అండ్ ఇదే ఆప్షన్స్లో కిందకు వచ్చినట్లయితే డోంట్ కీప్ యాక్టివిటీస్, డిస్ట్రాయ్ ఎవ్రీ యాక్టివిటీ యాజ్ సూన్ యాజ్ ద యూజర్ లీవ్స్. మీరు ఎప్పుడైతే యాప్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పుడు ఆ యాప్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. అలాంటి యాప్స్ డిజేబుల్ చేయడానికి ఆర్ క్లోజ్ చేయడానికి డో నాట్ కీప్ యాక్టివిటీస్ ఆన్లో పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్, బ్యాక్గ్రౌండ్లో యాప్స్ రన్ అవుతున్నాయి కూడా దాన్ని కూడా లిమిట్, స్టాండర్డ్ లిమిట్లో ఉంచుకోవాలి. లేదా నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అని కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి, మీరు ఏదైనా యాప్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పుడు ఆ యాప్ కంప్లీట్గా క్లోజ్ అవ్వదు. ఇలా చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్లో ఇలా రన్ అవుతూ ఉంటాయి. ఇలా బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనేవి పెరిగే కొద్దీ మీ ఫోన్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు ప్రతి ఒక్క యాప్ని క్లియర్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ యాప్స్ కంప్లీట్గా క్లియర్ చేసుకోవాలి. చూసారా 47 MB క్లియర్డ్. 47 MB అనే స్పేస్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ యూజ్ చేసుకున్నాయి. అండ్ ఇంకా మీకు స్పీడప్ అనేది బాగా పెరగాలనుకుంటే మీరు ఆండ్రాయిడ్ లాంచర్స్ యూజ్ చేసుకుని స్పీడప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది సిస్టమ్ ఇన్బిల్ట్ వచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నా చూడండి, ఈ స్క్రోల్ అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడు నేను మీకు యూజ్ చేసే యాప్ ఏంటంటే TSF లాంచర్ యూజ్ చేసుకుని మీరు స్పీడప్ చేసుకోవచ్చు. యాప్ లాంచర్ అనేది లోడ్ అవుతుంది. TSF లాంచ్
టీఎస్ఎఫ్ లాంచర్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని. ఓకే, లాంచర్ మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకుని లాంచర్ చాలా బాగా వర్క్ అవుతుంది టీఎస్ఎఫ్ లాంచర్. అండ్ మీతో డిస్కస్ చేయబోయే ఫైనల్ స్టెప్ అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే, ఫిఫ్త్ స్టెప్ వచ్చేసరికి డిజేబుల్ అన్వాంటెడ్ యాప్స్. ఇప్పుడు మీరు మొబైల్లో చూసినట్లయితే ఒక 40 to 50 యాప్స్ అనేవి మీకు ఇన్స్టాల్ అయి ఉంటాయి. దాంట్లో అన్వాంటెడ్ యాప్స్ మినిమం 10 యాప్స్ అయినా ఖచ్చితంగా ఉంటాయి. మీరు చూసుకున్నట్లయితే గూగుల్ ప్లస్, హ్యాంగ్అవుట్స్ అండ్ కొన్ని యాప్స్ ఇలాంటివి మీరు అసలు వాడరు. అలాంటి యాప్స్ ఇన్బిల్డ్ అయి ఉంటాయి కాబట్టి వాటిని మీరు డిజేబుల్ చేసుకోవచ్చు. వాటిని డిజేబుల్ చేయడం ద్వారా కూడా మీరు ఆక్రమించిన స్పేస్ని మీరు ఫ్రీ అప్ చేసుకుని ఫోన్ స్పీడప్ చేయొచ్చు. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్లోకి వెళ్ళి ఇక్కడ చూసినట్లయితే ఆల్ యాప్స్ అని ఉంది కదా, ఆల్ యాప్స్లో మీరు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాంగ్అవుట్స్ చూద్దాం. హ్యాంగ్అవుట్స్ మీరు చూసినట్టయితే 46.31 MB. అసలు నేను యాప్ని యూజ్ చేయను. 46 MB దీన్ని ఇంటర్నల్ మెమొరీని ఇది యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ డిజేబుల్ ఆర్ పోస్ట్ అవ్వలేదు, మీరు అసలు వాడరు కాబట్టి దీన్ని డిజేబుల్ చేసుకోండి. డిజేబుల్ యాప్ అని క్లిక్ చేస్తే యాప్ అనేది డిజేబుల్ అయిపోతుంది. చూపించారు కదా డిజేబుల్. మీరు కావాలంటే మళ్ళీ ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే ఈ విధంగా మీరు అనవసరమైన యాప్స్ని కూడా డిజేబుల్ చేసుకుని మీ సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ని స్పీడప్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. టీఎస్ఎఫ్ లాంచర్ ఇన్స్టాల్ అయింది నాకు. టీఎస్ఎఫ్ లాంచర్ ఓపెన్ చేసినట్లయితే టీఎస్ఎఫ్ లాంచర్ వచ్చింది. ఇలా లాంచర్ క్లిక్ చేయగానే డెమో చూపిస్తుంది మీకు. ఓకే గాయస్, లాంచర్ అనేది ఇన్స్టాల్ అయింది. చూసారు ఎంత స్పీడ్గా ఉందో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. అండ్ ఫైనల్ స్టెప్ మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఫోన్లో ఇంటర్నల్ మెమరీలో మ్యాక్సిమం ఫైల్స్ ఫ్రీగా ఉండాలి. మ్యాక్సిమం స్పేస్ ఫ్రీగా ఉండటం వల్ల ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీరు యూజ్ చేసే ఇంటర్నల్ మెమరీని మీరు ఎంత యూజ్ చేస్తే ఫోన్ పెర్ఫార్మెన్స్ అంత తగ్గిపోతుంది. సో గైస్, ఫోన్ ఇంటర్నల్ మెమరీలో ఏ ఫైల్స్ ఉంచుకోవద్దు, మ్యాక్సిమం ఫ్రీగా ఉంచుకోండి. ఓకే గైస్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ ప్రేమ్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.